హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా చాలా ఈజీగా చేసుకుని గోబీ పరోటా రెసిపీ చూపించబోతున్నాను. పరోటా చేయడం రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. క్యాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఈ పరోటా టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ గోబీ పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనిలోకి స్టఫింగ్ కోసం ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ని తీసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్లో ఉన్న పురుగులను ఏమో చెక్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఒక 5 మినిట్స్ సాల్ట్ వేసిన హాట్ వాటర్లో సోక్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా తురుముకోండి. లేదంటే మీరు ఫైన్గా కట్ చేసుకున్నా పర్లేదు. లేదా బ్లెండర్లో వేసుకొని కోర్స్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పరోటాలకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక ఉల్లిపాయని 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తురుముకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ త్వరగా కుక్ అవ్వడం కోసం ఒక అర టీ స్పూను సాల్ట్ కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దీన్ని మరి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. దీనిలో మాయిశ్చర్ అంతా పోతే సరిపోతుంది. ఈలోపు మీరు ఒక బంగాళదుంపని ఉడకబెట్టుకొని ఇలా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బంగాళదుంప వేసుకోవడం వలన స్టఫింగ్ ఈజీగా బైండ్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈలోపు మనకి క్యాలీఫ్లవర్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనము తురిమి పెట్టుకున్న ఆలూని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి తగ్గించి వేసుకోండి. అలాగే ఒక అర టీ స్పూన్ ధనియాల పౌడరు, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకొని, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలో ఒక అరచెక్క నిమ్మరసం కూడా మిక్స్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనము పరోటా కోసం గోధుమ పిండి రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. దీనిలోనే ఒక అర టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు పిండి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పరోటాకి చపాతీ పిండి మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా మీడియంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఈక్వల్ సైజ్ బాల్ లాగా డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఈలోపు ప్రిపేర్ చేసుకున్న కర్రీ కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా చపాతీ ముద్దల కంటే కొంచెం చిన్న సైజులో బాల్స్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం పొడిపిండి వేసుకొని ఫస్ట్ ఇలా కొంచెం మందంగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇలా మందంగా ఒత్తుకున్న చపాతీ మీద మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకొని అన్ని వైపులా క్లోజ్ చేసుకోవాలి. స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా అన్ని వైపులా క్లోజ్ చేసుకొని కొంచెం ఇలా ట్విస్ట్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసుకోండి. నాకు కూడా పరోటా చేయడం పర్ఫెక్ట్గా రాదండి. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ రెండో మెథడ్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం పిండి వేసుకొని నిదానంగా ఇలా ఒత్తుకోవాలి. కర్రీ బయటికి రాకుండా నిదానంగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా కొంచెం మందంగానే ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ టైం ట్రై చేయాలనుకునే వాళ్ళైతే ఇలా ఫస్ట్ 2 చపాతీలు చేసుకొని ఫస్ట్ చపాతీ మీద స్టఫింగ్ పెట్టుకొని రెండో చపాతీ పైన పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకొని రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందండి. టేస్ట్ అయితే బాగుంది. ఒక 2-3 సార్లు చేస్తే ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవి కాల్చుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత పరోటా వేసుకోవాలి. పరోటా ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని పైన గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. పరోటాకి కొంచెం నెయ్యి ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇలా రెండు వైపులా నిదానంగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ పరోటాని బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన పరోటాలను కూడా ఇలాగే కాల్చుకోవాలి. అంతేనండి. ఈ పరోటాలకి సపరేట్గా కర్రీ ఏం అవసరం లేదండి. వీటికి కాంబినేషన్గా పెరుగు కానీ లేదా అల్లం పచ్చడి కానీ బాగుంటుంది. గోబీ తినని పిల్లలకైతే ఇలా పైన కొంచెం బటర్ వేసేసి ఇలా పరోటా చేసేవ్వండి. వాళ్ళు వద్దనకుండా తినేస్తారు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.